1 Samuel 19 చాప్టర్ మొదటి వచనం. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితోనూ చెప్పగా. ఒక్కటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏంటి అంటే, రాజు ఏం చేస్తాడు? ఇంకొక రాజు రావాలని కోరుకుంటాడా? ఏ రాజు కూడా నేనే ఎప్పటికీ రాజు ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడ ఏమైతుంది అని అంటే, కొన్ని చాప్టర్స్ ముందు చదువుకుంటే దావీదు రాజు గొర్రెల కాపరి ఉండే. గొర్రెల కాపరి నుండి మనం చూసుకున్నాము, సౌలు ఏం చేసిండు? తప్పు చేసిండు. దేవుడు ఆయన రాజు చేయమన్నాడు. శామ్యూయల్ రాజు చేసిండు. రాజు చేసిన తర్వాత ఆయన తప్పు చేసి సౌలు రాజుని, నువ్వు కథమిగా నువ్వు దేవుడు నీవు అంటే నిన్ను రిజెక్ట్ చేసేసిండని సౌలు రాజుకి చెప్తాడు. ఇక్కడ దావీదు ఏం చేస్తాడు? ఫైటింగ్ పోతాడు. దావీదు ఫైటింగ్ పోతే ఫిలిస్తీన్లు, ఇప్పుడు పాలస్తీనా నడుస్తుంది కదా యుద్ధం, అప్పటి నుంచే నడుస్తుంది, ఇప్పుడు కాదు కొత్తగా. ఇజ్రాయెల్కి పాలస్తీనా వాళ్ళు వచ్చి, మిమ్మల్ని ముక్కలు చేసేస్తాం. ఎవరన్నారు? గొలియాత్. దావీదునే గొలియాత్కో ఏక్ పత్తర్ సే మారా, గుర్తుందా సాంగ్ అది? గుమా గుమాకే మారా అని. ఆ గొలియాత్ ఎవరు? ఫిలిస్తీయుడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుంది? ఇజ్రాయెల్లా ఎవరితోనైతుంది? పాలస్తీనా. ఫిలిస్టీన్స్ని ఇప్పుడు మెల్లమెల్ల పాలస్తీన్ అయిపోయింది. అది ఇజ్రాయెల్ దేశం. దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చిండు? అబ్రహాంకి ఇచ్చిండు వాగ్దానం. ఏమని వాగ్దానం ఇచ్చిండు? ఈ దేశము నీకు ఇచ్చినా తీసుకో, నువ్వు ఎంత దూరం చూస్తున్నావో అంత దూరం ఇది నీకే అని దేవుడు అబ్రహాంకి ఇచ్చేసిండు. ఆ దేశం ఏం దేశం అది? ఆ దేశం చాలా ఫర్టైల్ ల్యాండ్ అన్నమాట. పాలు తేనెలు ప్రవలించే దేశం, కానాను దేశం. ఆ కానాను దేశము ని మెల్లగా ఇజ్రాయెల్ అని చెప్పి యాకోబు పేరు మార్చి ఇజ్రాయెల్ అని దేవుడు వాగ్దానం ఇచ్చినాక, ఆ యాకోబు యొక్క పేరు మీద దేశము సృష్టించబడ్డది. ఎన్నో సంవత్సరాలు మోసపోతూ ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డ తర్వాత దేవుడు అప్పుడు, ఇప్పటి నుంచి నువ్వు మోసగానివి కాదు, నిన్ను ఇజ్రాయెల్ అని పేరు పెడతాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశం ఇజ్రాయెల్ నడుస్తూ ఉంది. అప్పటి నుంచి కొట్లాట ఇప్పటి వరకు. గొలియాత్ వచ్చిండు, దాని తర్వాత వేరేలు వచ్చి ఇజ్రాయెల్ దేశంని నాశనం చేయాలని చెప్పి ఫిలిస్తీన్లు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కొట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మాకు ఇచ్చేసేరని అంటారు. ఈరోజు యుద్ధం చాలా ఫైర్గా నడుస్తుంది, చాలా చాలా డేంజర్గా నడుస్తుంది యుద్ధం. అది ఆపాలా, ఆగాల, సొల్యూషన్ రావాలని ప్రార్థన చేయండి. సో ఇక్కడ ఏమైందని అంటే, దావీదు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి ఏం చేసిండు? వచ్చి దావీదునే గొలియాతుకో గుమా గుమా కే మారా, एक नहीं दो नहीं तीन नहीं चार नहीं 5 पत्थर नदी से उठाकर एक पत्थर से मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा. ఏం చేసిండు? గొర్రెల కాపరి వచ్చి, అరే ఏం రా భయ్, ఏం చేస్తున్నారు మీరు? పెద్ద పెద్ద సైనికులు, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ ఎవరెవరో ఉన్నారు, అంతా ఇజ్రాయెల్ సైనికులు అందరూ గజ 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 వణుకుతున్నారు. ఎందుకు? గొలియాత్ ఇంత రూమ్ అంతా పెద్దగా ఉన్నాడట, ఆయన తలకాయ ఆడొరగా అంటుందంట, జాయింట్. ఆ కాలంలో గుర్తుందా? 12 మంది స్పైస్ గూఢాచారులు. స్పైస్ అంటే దొంగగా పోయి ఇన్స్పెక్టర్స్ లాంటి వాళ్ళు పోయినరు.
దేనికి పోయినరు? కానాన్ దేశంలోకి మోషే పంపిస్తే పోయినరా 12 మంది. అందరు వచ్చేసి ఏం చెప్పిర్రు? మేము మిడతల్లెక్కున్నాము వాళ్ళ ముంగట అంట. మీ ముంగట మిడత ఎంత పెద్దగా ఉంటుంది? దాన్ని ఇట్లా దొక్కితే అయిపోతుందా? అంటే వీళ్ళు పోయి అమ్మ ఆ దేశంలో పోయి కొట్లాడాలనా? గా మనుషులు ముందు మనమంతా ఇట్లా మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు పెట్టి ఇట్లా చేస్తే చట్నీ అయిపోతాం మనం అని వాళ్ళు కాదు, మనతోని మనం కొట్లాడలేం అని భయపడుతుంది. గొలియాతుని కొట్లాడడానికి ఎవరు ధైర్యం అయితలేదు. ఎందుకంటే ఆయన ఇంత పెద్దగా ఉన్నాడు అనమాట. ఆ బిల్డింగ్ అంతా అంటే 10 అడుగులు ఉంటాడు, 12 అడుగులు ఉంటాడు. ఇంత 12 అడుగులు ఉంటే గిది ఎట్లుంటుంది? ఉంటాడు కదా మంచిగా. జాయింట్ అనమాట, పెద్ద జాయింట్. దావీదు ఏం చేసిండు? గొర్రెల కాపరి, చిన్నోడు, అందరికంటే చిన్నోడు. దేనికి వచ్చిండు? వాళ్ళ డాడీ ఏం చేసిండు? టిఫిన్ డబ్బా పంపించి అరే అన్నలు ఉన్నారు అక్కడ, పోయి వాళ్ళకు టిఫిన్ డబ్బా అవి ఇవి ఇచ్చేసిరా, చూడు ఎట్టున్నారు, పోయి చూసిరా పో అని పంపించిండు. దావీదు వచ్చిండు. రాగానే వీళ్ళందరూ మూలకు ఇట్లా భయపడుతురు. అయ్యా అయిపోయింది మన కథ అయిపోయిందని. వాళ్ళ అన్నలు తిట్టురు, నువ్వు ఎందుకు వచ్చిన వీడికి, నువ్వు వచ్చి ఊకే తమాషా చేస్తున్నాడు, నన్ను వెళ్ళిపో అని చెప్పి తిడుతురు. వచ్చిండు గొలియాత్ కుండల మీదకి వెళ్ళి, कोई है ఆతే कोई भी కొట్లానికి వస్తారా అని అడుగుతున్నాడు. అందరేమో ఆడు మనల్ని జుట్టుబట్టి లేపెత్తాడు, ఇట్లా అని లేపెత్తాడు అని చెప్పి అందరు సైనికులంతా యూదులంతా భయపడుతారు. ఇట్లా భయం అయిపోతుంది యూదులు. దావీదు ఏం చేసిండు? ఎందుకు అట్లా భయపడుతురు? మనతోని మర్చిపోయారా? మన దేవుడు మనకు ఎన్ని విజయాలు ఇచ్చాడు, ఎన్ని శత్రువులని నాశనం చేసిండు. ఫరోని నాశనం చేసిండు, ఐగుప్తుల ఎర్ర సముద్రం అని చెప్పి గుర్తు చేస్తున్నాడు అందరికి. ఇక విన్నర్ కొంతమంది విని రాజు దగ్గర తీసుకొని పోయారు దావీదుని. రాజు మనం ఎన్ని రోజుల నుంచి పరిశాన్ అవుతుంటే ఇగో ఈ పోరోడు వచ్చిండు, ఈ పోరోడు అంటున్నాడు, ఒక్క నిమిషం కాదు వాడిని తీసేయాలంటే అంటున్నాడు, ఒక్క నిమిషం కాదంట. అందరేమో వారం 10 రోజుల నుంచి వాడు ఛాలెంజ్ విసురుతుండు. कोई है रे मारने को कोटलाडने को है, कोई भी आ जाओ देखेंगे किसमें दम है అంటున్నాడు. దమ్ లేదేవానికి అందరు ఉరికిపోతా ఉన్నారు. ఇగో రాజా ఈ పోరోడు వచ్చిండు, ఈ పోరోడు అంట పెద్ద పులిని చంపిండంట, జంగల్లా గుడ్డేలుగుని చంపిండంట, బేర్ మస్తు జంగల్లా ఒక్కడే ఉంటాడంట మేకలతో. ఇట్లా మేకలలా జంతువులు వస్తే వేసి కొడితే చచ్చిపోతాయంట అవి. ఇక రాజు పిలిచి, ఏంద్రా బాబు అవునా అంటే, ఏహే వాడేంది ఇది రాజా, నాకు ఛాన్సీ, మీ సైనికులు అంతా ఇంత వందల వేలు మంది ఉన్నారు, అంత భయపడుతుర్రు, నువ్వు రాజు కూడా కూర్చుండు లోపల మూలకు. మొత్తం సైలెంట్గా మూలకు కూర్చోబెట్టేసి రాజుని. యుద్ధ రాజా నువ్వు చచ్చిపోతే మాకైతే ఏమవుతుంది అని అందరు భయపడుతురు. అట్లనా నువ్వు పోతావా కాన్ఫిడెంట్ అంటే 100% రాజా, నాతో దేవుడు ఉన్నాడు. ఇక రాజు అన్నాడు, ఓకేరా భయ్, ఇవ్వబట్టు నా కత్తి తీసుకో, నా తల్వార్ తీసుకో, నా డ్రెస్ యుద్ధం హెల్మెట్ తీసుకో, నాది మొత్తం డ్రెస్ తీసుకొని పో అన్నాడు. ఆ డ్రెస్ గిస్తే ఏంగానే దావీదుకు కదల్ని కొత్తలేదు. ఏందిరా ఇదేం కట్టేసినట్టున్నది, ఏంది రాజా ఇది నాకు ఎట్లనే ఉన్నది, మన ఈ డ్రెస్సులు గిస్సులు నడవదు, మనకు లుంగి ధోతి ఉంటే చాలు. మనకు సింపుల్గా పోయిండు. ఏం చేసిండు? ఆడ పోయి ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడంట. అట్లా రాళ్ళు ఏరుకున్నాడంట, 5 రాళ్ళు. వచ్చేసేయ్, ఏమనుకుంటున్నావు అనగానే గొలియాత్ ఏమంటుండు, అరే ఏమ్రా బచ్చగా,
మజాకా? ఏం సంగతి? ఏమ్రా మీ దగ్గర ఎవడు దొరకలేదా? వీని తీసుకొచ్చి నన్ను మజాక్ చేస్తుర్రా, జోక్ చేస్తుర్రా, ఏంది ఇది అని అడుగుతున్నాడు. దావీదు ఏం చేసిండు? అరే నువ్వు నీ సైనికులు, నువ్వు వాళ్ళు వీళ్ళతో వస్తున్నావు కదా, నేను దేవుని నామంలో వస్తా, ఈరోజు నీది మొత్తం తీసి పక్షులకు వేసేస్తా అన్నాడు. కట్టెతోనే వస్తున్నావురా, నువ్వు కుక్క అనుకున్నా నన్ను అంటాడు. కాపర్ల దగ్గర కట్టెలు ఉంటాయి కదా, నేనేం కుక్కని అనుకుంటున్నా? కుక్కలాగా నా దగ్గరికి వచ్చినావు? చల్. గొలియాత్ డ్రెస్ అంతా ఐరన్ డ్రెస్, మొత్తం ఐరన్, కింది వరకు ఐరన్ బూట్లు, ఐరన్ ప్యాంటు, లోపల కూడా ఐరన్, మొత్తం సీల్ బంద్, హెల్మెట్, బస్ ఇదొక్కటే. ఇక ఇంత గాగుల్స్ లాగా చూస్తున్నాడు అనమాట. ఇడగొడతామని అంత మొత్తం యుద్ధం డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అని కత్తి చూస్తే 10 కిలోలు ఉంటుంది కత్తి, షీల్డ్ అంతా ఫుల్ కవరింగ్ ఉన్నది. దావీదేమో సింపుల్ డ్రెస్. దావీదు సింపుల్గా, నువ్వు నీ దేవతలు ఏ పేరు మీద నువ్వు వస్తున్నావో, నేను నా సర్వోన్నతుడైన దేవుని పేరు మీద ఈరోజు నీ బోటి తీసి కుక్కలకి వేసేస్తా అన్నాడు. దావీదు ఏం చేసిండు? ప్రభువా తండ్రి యెహోవా దేవుడా, నీ నామంలా ఐ కమ్ ఇన్ ద మోస్ట్ మైటీ నేమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని ఇట్లా చేసి ఇట్లా అని ఏమైంది? ఆ రాయి ఎవరు తీసుకుర్రు? దేవుడు తీసుకొని ఎడగొట్టాను. మరి ఎడగొట్టేసి దానికి ఆడు ఢమాల్మని కింద పడిపోయా. ఎంత పెద్ద డ్రెస్సింగ్ వేసుకొని వస్తే కూడా దేవునికి తెలిసి ఎడగొట్టాలి, నాన్ని వేసి కొట్టేసిండు, కింద పడ్డాడు. మనోళ్ళందరూ ఆ మూల కూర్చున్న వాళ్ళందరూ ఏం చేసిర్రు? ఉరికొస్తురుగా, జావీద్ జిందాబాద్ అని చెప్పి ఆ సైనికులు అందరూ ఉరికిపోయారు. వేరే దేశపోళ్ళు, ఫిలిస్తీన్లు ఉరుకుడు. ఇక మనోళ్ళందరూ దావీద్ జై, దావీద్ జై, దావీద్ జై అంటారు. ముందేమో తిట్టిరు అన్నోళ్ళు. దాని తర్వాత ఏమైంది? అందరు తీసుకుపోయి ఇక రాజు ఏం చేసిండు? పిలిచి, బాబు నీ అడ్రస్ ఎక్కడ బాబు? నేను పలానోని కొడుకు. అవునా, మీ నాయనకి చెప్పు, నేను ఈడ పెట్టుకుంటా, నువ్వు నా దగ్గరనే ఉండు. రాజు తీసి పెట్టుకున్నాడు, సౌలు రాజు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మర్చిపోయింది ఏం తెలుసా? ఇదంతా కాకముందు ఎప్పుడైతే సౌలు రాజుని దేవుడు రిజెక్ట్ చేసిండో, సీక్రెట్గా దేవుడు అక్కడ దావీదును పోయి ఆయిల్తో అనాయింటింగ్ చేసిండు. శామ్యుయల్ ప్రవక్త దావీదు రాజుని అనాయింటింగ్ చేసిండు. దావీదు వాళ్ళ నాయన ఏం చేస్తున్నాడు? అమ్మా ప్రవక్త వచ్చిండు మా ఇంటికి, ప్రాఫెట్ వచ్చిండు. ఆ ప్రాఫెటు అందరూ నేను దేవుడి అభిషేకం ఈయనకి వచ్చిన అనంగానే, అమ్మ అభిషేకమా అని పెద్ద కొడుకుని పిలిచిండు, రెండో కొడుకుని పిలిచిండు, మూడో కొడుకుని పిలిచిండు. అందరు కొడుకులు లైన్గా నిలబడ్డారు. నిలబడగానే దేవుడు మాట్లాడుతుండు, ఈయన కాదు, ఆయన కాదు, ఆయన కూడా కాదు, దేవుడు ఎంత పొడుగున్నావు, ఎంత లావుగున్నావు, ఎంత మసులుంది అది చూడాడు దేవుడు. లోపల మనసు చూస్తాడు. వీళ్ళందరు డిలీట్ అన్నాడు. మరి ఎందుకు వచ్చినావు ప్రవక్త? అనాయింటింగ్ అన్నావు కదా, మరి ఎందుకు వచ్చినావు అని అంటే, నీ కొడుకులంతా ఇంతేనా?
ఇంతే. కానీ ఒకడు వేస్ట్ ఫెలో ఉన్నాడు, జంగల్ పంపిస్తాం ఎప్పుడు అనగానే ఆయనను పట్టుకరండి అని అన్నాడు సమూయేలు ప్రవక్త. ఆయనను తీసుకురాగానే ఆయన ఎవరు? ఎర్రని వాడంట, చక్కని వాడంట, కళ్ళు ఇట్లా మంచి కళ్ళు స్పార్క్ అంటే బ్రైట్ లైట్ ఫైర్ గ్లోరీ. ఎందుకనంటే జంగల కూర్చొని యెహోవా నా కాపరి నాకులేమీ లేదు అని వర్షిప్ చేస్తుండే. జంగల్ ఏం చేస్తుండే? అందుకే అన్ని సాంగ్స్ వచ్చినాయి. ఆ వర్షిప్ చేస్తే దేవుడు ఏం చేసిండు? ఆయనని చక్కని వాడగా చేసేసిండు, ఎర్రని వాడగా, మంచిగా స్మార్ట్ ఫెలోగా చేసేసిండు. ఆయనని చేసి ఆయనలో దేవుని ప్రెజెన్స్ ప్రవక్త చూసి దేవుడు ఎంత హైట్ ఉన్నాడు, ఎంత మసులు ఉన్నాడు, ఎంత ఇది ఉన్నాడు, ఎంత కత్తి పట్టుకొని ఎంత ఫైటింగ్ చేస్తాడు వాళ్ళని చూడాడు. దేవుడు లోపల ఎంత ఆరాధిస్తుండు, ఎంత ప్రార్థన చేస్తుండు, ఎంత టంగ్స్ మాట్లాడుతుండు, ఎంత బైబిల్ చదువుతున్నాడు, ఎంత హోలీగా ఉన్నాడు, ఎంత నేనంటే ఎంత నన్ను ప్రేమిస్తున్నాడు అని అంతరంగంలో చూస్తాడంట. దావీదు రాగానే దేవుడు ఏం చేసిండు? ఇతడే అనగానే టక 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 వచ్చి ఆ కొమ్ములకెళ్ళి ఆయిల్ దావీదు మీద అనాయింటింగ్ చేసేసి, దావీదు రాజు ఆ అనాయింటింగ్ పెట్టినందుకు ఆ అనాయింటింగ్ ద్వారా ఆ రాయి విసిరినప్పుడు ఆ రాయి ఎవరు తీసుకుపోయారు? దేవుని పవర్ ద్వారా ఆ రాయి ఎట్లా కొట్టినంటే ఖతమైపోయాడు గొలియాత్. అందుకు రాజు తీసుకుపోయి దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టుకుంటాడు. ఇక నెక్స్ట్ ఏమైపోయింది? దావీదు ఏమైపోయాడు? కమాండర్ ఇన్ చీఫ్ అయిపోయాడు. వాళ్ళ అన్నోళ్ళు ఆయన మాట వినాలా, పవర్ఫుల్ వ్యక్తి అయిపోయాడు దావీదు ఇజ్రాయెల్లా. ఇక పవర్ఫుల్ కాగానే ఏమైంది? యుద్ధంకి దావీదుని అందరు తీసుకొని పోండి, దావీదుని ఫాలో కాండి అని రాజు పంపించేస్తా ఉన్నాడు. దావీదుని ఫాలో. దావీదు ఏం చేస్తున్నాడు? బ్యాటిల్ ఫైటింగ్ విన్ అయి వస్తున్నాడు. ఈ ఊరికి పోతాడు సక్సెస్ఫుల్, ఆ ఊరికి పోతాడు సక్సెస్ఫుల్, ఈ ఊరికి పోతాడు సక్సెస్ఫుల్. దావీదు హిస్టరీలా ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంట దావీదు రాజు. ఎంత గ్రేట్ కదా. ఇక దాని తర్వాత ఒక యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయి ఇక అందరు దావీదు రాజు సౌలు రాజు పోతుర్రు బస్తీలకు, కింగ్స్ వే యుద్ధాలు, సెలబ్రేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? సెలబ్రేషన్ జరుగుతుంటే పాటలు పాడుతుర్రు. పాటలు సౌలు రాజా నువ్వు 1000 మందిని చంపినావు అని బాయ్స్ అంటారు. గర్ల్స్ ఏమంటారు? దావీదు రాజా నువ్వు 10,000 మందిని చంపినావు అంటారు. ఏంది? రాజు 1000 మందిని చంపినట, పోరుడేమో ఎట్లుంటది అందరి ముందు అట్లా చెప్తే? రాజు అందరూ రాజుకి జై అంటారా లేదా? ఇక్కడ ఏం చేస్తుర్రు? దావీదుకు జై రాజుకు నై, దావీదుకు జై రాజుకు నై అంటు. ఆడ ఏమైపోయింది? రాజుకు దావీదుకి గిచ్చి 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 గిచ్చిగా అయిపోయింది. ఆ ప్రాసెస్లో ఏమైంది? సౌలు రాజు వాళ్ళ కొడుకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిండు దావీదుకి. సౌలు రాజు దావీదుకి వర్స్ట్ ఎనిమీ అయిపోయింది. సౌలు రాజు ఏం చేసిండు? అప్పటి నుంచి ఎప్పుడు దొరుకుతాడా వీన్ని
ఖతం చేసేయాలి, లేదంటే వాడు నా సింహాసనం తీసుకుంటాడు, నా కుర్చీ తీసుకుంటాడు, నా రాజ్యం తీసుకుంటాడు, నా కొడుకు జోనాతాను రాజు కాడు అని సౌలు రాజు దావీదు రాజుని ఖతం చేయాలని ప్లాన్ పెట్టిండు. ఎంత అన్యాయం కదా! దేశానికే ఆయన అంత ఘనత తెచ్చిండు. ఆ ఘనత తెచ్చినోనికి ఖతం చేయాలని ప్లాన్ పెట్టిండు. అట్లయితేదా? ఆ దురాత్మ తలంపు రాగానే సైతాను జొర్రింది సౌల్లో. ఎప్పుడైతే మనము ఒక్కొన్ని వాడు మంచిగా అవుతున్నాడు అని వాని గురించి మనము ఈవిల్ ప్లాన్స్ వేసినాం అనుకో, ఏమవుతుంది? సాతాను నిన్ను వాడుకుంటాడు. దావీదుని చంపాలా అనుకున్నాడు, దావీదుకి ఏమైంది? దేవుడు హెచ్చించిండు. ఎప్పుడైతే నువ్వు ఈవిల్ ప్లాన్ చేస్తావో నువ్వు ఈవిల్లో చచ్చిపోతావు. ఎవరికైతే నువ్వు ప్లాన్ చేస్తున్నావో వాడు మీదికి ఎక్కిపోతాడు. అభిషేకము ఉన్నప్పుడు ఆ అభిషేకమే సాతాన్ని ఓడిస్తుంది. సౌలు రాజు దయ్యం పట్టేసింది. దయ్యం పోవాలంటే ఏం చేయాలా? దావీదు రాజు వచ్చిండు. ఎందుకు వచ్చిండు దావీదు రాజు? యేసు రక్తమే జయము జయము రా అనగానే సౌలు రాజులో దయ్యము వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అభిషేకాన్ని కోరుకోండి. అభిషేకం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏదైనా రాని అభిషేకం ఉంటేనే ఓడించవచ్చు. అభిషేకం ఉంటే నువ్వు చదువులో ఫస్ట్ క్లాస్ వస్తావు, అభిషేకం ఉంటే పాటలు రాస్తావు, అభిషేకం ఉంటే దయ్యాలను నిలబడతావు, అభిషేకం ఉంటే ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వచ్చి అన్న బ్లెస్ చేయి అని అంటారు. ఆ అభిషేకం ఉంటేనే నీ జీవితము ఫ్రూట్ఫుల్, బ్లెస్సింగ్, సక్సెస్ఫుల్, ప్రాస్పరస్.